ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆందోళన అంట. పప్పుతో కూడిన నాణ్యత లేని భోజనాన్ని చూపిస్తున్న రోగి, అతడి వెంట వచ్చిన సహాయకురాలు. చెన్నూరు సామాజిక ఆసుపత్రిలో పట్టిక ప్రకారం రోగులకు వెంట వచ్చిన సహాయకులకు భోజనం పెట్టడం లేదని ఆసుపత్రిలో రోగులు సహాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి మెనూ ప్రకారం ఆకుకూర పప్పు, సాంబారు, కూరగాయలతో పాటు కోడిగుడ్డు భోజనం పెట్టాల్సి ఉండగా టమాటా పప్పు, కోడిగుడ్డుతో మాత్రమే సరిపెట్టారు. పప్పు రుచికరంగా లేకపోవడంతో రోగులు సహాయకులు భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ సంబంధిత గుత్తేదారు సోమవారం శ్రీముఖాలు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిందంట. సో నోటీస్ జారీ చేసి ఇది ఎందుకు ఇట్లా పెట్టినామని చెప్పి కూడా అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టరు అసలు ఈ కాంట్రాక్టర్ వాళ్ళందరూ ఎందుకు నష్టాలకు ఇవి తీసుకుంటున్నారు, ఎందుకు ఇట్లా అరకుర పశువులు అనుకుంటున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటోళ్ళు మనుషులే కదా, సిగ్గుండాల కొంతమన్నా. ఈ కాంట్రాక్టర్లు గుత్తేదారులకు హాస్టల్లో అదే పని, గిరిజన గురుకులాల్లో అదే పని, ఆశ్రమ పాఠశాల అదే పని. ప్రభుత్వం ఆరోగ్యం బాగలేక వచ్చిందని ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే దాంట్లో కూడా ఈ నాసిరకం భోజనం పెడుతున్నారు. కొంతమన్నా సిగ్గుండాలి. వీళ్ళని ఇంకా నూనెలు వేయించడం లేక ఇట్లా చేస్తాను కావచ్చు. దీనిపైన కరెక్ట్ చర్యలు తీసుకోవాలి, కాంట్రాక్ట్ను రద్దు చేయాలి. చాలామంది యువకులు ఉన్నారు, చాలామంది మంచి మంచి క్యాటరింగ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఇవ్వండి. ఇంకా ఈ లంగలకు దొంగలకు ఎందుకు ఇస్తాను? అంటే ఏమైనా ముడుపులు తీసుకుంటున్నారా? మరి మీరు ముడుపులు తీసుకున్నాడు, ముద్ద కరెక్ట్గా పెట్టడం లేదు.